ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, ఖమ్మం, తొర్రూరు, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు చిలువేరు వచ్చేయండి. ఏం చేస్తుంటారు? అయ్యా కూలినాలు చేసుకుని మొత్తం. గ్రామం, మండలం? గ్రామం పోలుమల్ల, మండలం మద్దిరాల. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదండి, ఒక అందుకు మంచిగానే చేసుకుంటుండు, కానీ కొన్ని అనివార్య కాలం వల్ల కొంచెం ఇబ్బందికరంగా పనులు చేస్తున్నాడు. కాబట్టి దాని గురించి మనం పెద్దగా అవగాహన ఉంచుకోవద్దు. సరే, పర్వాలేదండి, పర్వాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? అదే శుభ్రంగా ఉందండి, అదే శుభ్రంగా ఉంది. ఏ విధంగానైనా శుభ్రంగానే ఉంది, అన్ని విధాలు శుభ్రంగా ఉంది. నీరు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆ కేసీఆర్ పాలనే మంచిగా ఉంది. ఇది కొంచెం ఇప్పుడు వచ్చింది, ఇంకా కొంచెం మెరుగుపడాలి. ఇప్పుడు అవకతవకల మీదనే ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, నా పేరు దామల్ల జగదీష్ అండి. మాది పెదనెమిల గ్రామం, నూతనకల్ మండలం. నేను మీ ఛానల్ ద్వారా తెలియజేసేది ఒకటే. నేను యాక్చువల్గా ఓపెన్గా చెప్తున్నా, నేను పచ్చి కాంగ్రెస్ పార్టీ వాడిని. ఎందుకంటే మా 4 ఫాదర్స్ కానీ, మా ఫాదర్ కానీ, మా రిలేషన్స్ అందరం కూడా మేము కాంగ్రెస్ పార్టీ. నేను ఒక నిరుద్యోగిగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సెషన్ ఎన్నికల్లో నా తరపున నా ఫ్రెండ్స్ని చాలామందిని 100-200 మంది దాకా నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి మనకు ఒక 1 ఇయర్లోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. కాబట్టి నా తరపున నేను ఎంతోమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి మీ పార్టీకి నేను ఫేవర్గా నేను చాలా హెల్ప్ చేశాను సార్. మీరన్న మాట ప్రకారంగా మాకు నిరుద్యోగులకు కావాల్సిన ఉద్యోగాలు మీరన్న దాని ప్రకారం ఒక జాబ్ క్యాలెండర్ అనేది వేసి దాని ప్రకారంగా ఎగ్జామ్స్ని జెన్యూన్గా కండక్ట్ చేయండి. దాంట్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా మాకు కావాల్సినటువంటి ఉద్యోగాలు మేము ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మీరే అన్న రాహుల్ గాంధీ గారు, మీరే అశోక్ నగర్లో వచ్చేసి మా నిరుద్యోగులతోటి మాట్లాడారు. మీకు ఖచ్చితంగా మేము ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తాం, మేము మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటామని చెప్పారు. మీరు ఇంతవరకు కూడా మన రీసెంట్గా ఏదో ప్రోగ్రాం జరిగిందట, మీరు వచ్చారట, కనీసం మా దగ్గరికి మీరు వచ్చింది లేదు. మా గురించి కొంచెం ఆలోచించండి సార్. రేవంత్ రెడ్డి గారు, నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. మా పేరెంట్స్ కానివ్వండి, మా మావయ్య అక్కడ సర్పంచ్ ఆయన, మీరంటే ఎంతో అభిమానిస్తాం. మేము దగ్గర మేము 30 ఇయర్స్ నుంచి మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం సార్. మేము నిరుద్యోగ తరపున నేను ఒకటే కోరుకుంటున్నాను సార్, మాకు కావాల్సినటువంటి ఉద్యోగాలు సకాలంలో వేయండి. మీరు అన్నటువంటి జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వండి, జెన్యూన్గా ఎగ్జామ్స్ పెట్టండి సార్. మాకు నిరుద్యోగులు కావాల్సింది అదొకటే. ఒక్కొక్కరు 35 ఇయర్స్ ఎబోవ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, మ్యారేజ్ కాకుండా ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఒక నిరుద్యోగికి పెళ్లి చేసుకోవాలంటే మెయిన్గా ఎవరు చూసినా సరే జాబ్ ఉందా లేదని అడుగుతున్నారు. కాబట్టి మీరు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని మాకు కావాల్సిన ఉద్యోగాలు వేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఈ వేదిక ఛానల్ ద్వారా నేను మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి ఛానల్కి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మా? కవిత. ఏం చేస్తుంటారమ్మా? కూలి పనికే పోతాం. గ్రామం, మండలం? గ్రామమే, మండలం కోదాడ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇక పనులు కొద్దిగా నిమ్మలంగానే జరుగుతున్నాయి, ఇబ్బందులే అవుతున్నాయి. సన్న బియ్యం ఎప్పుడో ఇస్తున్నారు, ఇప్పుడు పోయిన నెల నుంచి వస్తున్నాయి. ఇక ఇండ్లు అన్నారు, కరెంటు బిల్లు ఫ్రీ అన్నారు. కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లా. కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. ఇబ్బందిగా వస్తున్నాయి, కొద్దిగా లేటుగా జరుగుతున్నాయి పనులు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇంకా ఆయన అంటే ఇక చేసే వాళ్ళకి అందరికీ చేసిండు, అన్నీ బాగానే వచ్చినాయి. కరెంటు కొద్దిగా లోన్లు ఇచ్చిండు, అవి కొద్దిగా బాగానే జరిగినాయి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్తేనండి. మీ పేరు సార్? వెంకటరమణ. ఏం చేస్తుంటారు సార్? డ్రైవర్గా. గ్రామం, మండలం? గోరెంట్ల గ్రామం, మదిరాల మండలం.
సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు? వ్యవసాయదారులకు కరెక్ట్గా ఉన్నది, మంచి పథకాలు అందిస్తుంది, మంచిగా చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన కరెక్ట్గా ఉన్నది. ఏ విధంగానైనా ఏ రకంగా చూసుకున్నాము కరెక్ట్గానే ఉంది. 50 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ పరిపాలన, సోనియా గాంధీ గారి యొక్క ఆశీస్సులతోని మనకు తెలంగాణ ఇచ్చిన తర్వాత కేసీఆర్ అనేటువంటి ఒక హిప్నాటిజం, ఆయన ఏం చేస్తాడంటే ఒక గారడీ చేసిండు, ఒక 10 సంవత్సరాలు చేసి జనాలను సోమరిపోతలు చేసిండు. మళ్ళీ గాడిలో పెట్టడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు ప్రజలు. తెలంగాణ 4.5 కోట్ల జనాలు అవకాశం ఇచ్చారు. ఆయన కరెక్ట్ చేస్తుండని అనుకుంటున్నాం అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన దొరల పాలన అండి. వెనకట రజాకారులను అంతకన్నా డేంజర్గా ఉండేది కేసీఆర్ గారి దొర. అంటే ఆయన ఒక తెలంగాణ ఇచ్చిన తర్వాత ఆయన స్వలాభాల కోసమే పనిచేశాడు తప్ప జనాల కోసం చేయలే. కోట్ల రూపాయలు దండుకున్నాడు. కుటుంబ పరిపాలన ఆయనది. ఆయనకు ఈయనకు చాలా తేడా ఉంది. కింది స్థాయి నుండి వచ్చినటువంటి ప్రజెంట్గా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన దొర కదా, కేసీఆర్ గారి దొర. ప్రజల సమస్య పట్టింపు లేదు ఆయనకి. అదేదో ఫామ్ హౌజుల అది మందు తాగడం, జనాలకు ఆయన కింద ఉన్న మోచేతి కింద ఉన్నటువంటి చోటా మోటార్ లీడర్లను వదిలిపెడితే వాళ్ళు పర్సంటేజీల కోసం వాళ్ళు పనులు చేసి వాళ్ళకు ఆయనకు పర్సంటేజీలు పంపారు. అది అంతేనండి, కరెక్టు. అంతే. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మదారు, ఇంకొక గుండు మదారు. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. గ్రామం, మండలం? చీమల మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం లేదు, మంచిగానే ఉంది, మంచిగానే చేస్తుండు. కానీ ఆ ఇబ్బంది కూడా మంచిగానే తీర్పిండు. ఆయన రైతులకు నీళ్ళ వల్లనే ఇబ్బందులు జరిగినాయి, అంతే తప్ప ఏం లేవు. అయ్యే ఇబ్బందులు మంచిగా బాగా జరిగినాయి. రైతు రుణమాఫీ చేసిండు. ఎంతవరకు జరిగింది సార్ మీకు? నాకైతే 2 లక్షలు అయినాయి. 2 లక్షలు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ కూడా మంచి పనే చేసిండు. ఆయన కూడా ఏం తప్పు చేయలే, కరెక్ట్గానే చేసిండు. ఈ రైతు బంధు పెట్టింది కూడా ఆయనే, కేసీఆర్ పెట్టిన తర్వాతనే ఇప్పుడు ఇదే ఎక్కిన కాంచి కూడా ఈ ఒక్కసారి వేసిండు రైతు బంధు. ఎక్కిన కాంచి అన్నాడు వేయలే, ఆయన ఎక్కిన కాంచే రైతు బంధు పెట్టాడు. ఈయన ఎక్కి బస్సులు బంధు పెట్టాడు, ఛార్జీల వల్లనే తిప్పాల. అది తప్ప ఏం మంచిగానే చేస్తుండే. థ్యాంక్ యూ సార్.